హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వంటకి సంబంధించిన వంట పాత్రల్ని షేర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్యూర్ బ్రాస్లో ఉన్నాయి, కొన్ని అయితే లోపల టిన్ ఉన్నాయి. షేప్స్ కూడా కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా వన్ బై వన్ మీతో షేర్ చేస్తాను. మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికన్నా ఈ విధంగా ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో తెప్పించుకోవాలి ఏదైనా ఐటమ్స్ అని అనుకుంటే కనుక వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. మరి వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని మీరు వాట్సాప్లో యాడ్ చేసుకున్నట్టయితే మీకు ప్రైజెస్, డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. మరి స్టార్ట్ చేసేద్దాం వీడియోని. ఇక్కడ ముందుగా మీరు చూస్తున్నది హండీ మోడల్ వచ్చిందండి, చూసారు కదా. అలానే హ్యామర్ డిజైన్ అయితే వచ్చింది. లోపల కూడా టిన్ కోటింగ్తో ఉంటుంది. ఇదంతా కూడా మిషన్ మేడ్ అండి. హ్యాండ్ మేడ్ వచ్చేటప్పటికి కొంచెం మోడల్స్ వేరేలాగా ఉంటాయి, మిషన్ మేడ్ వచ్చేటప్పటికి కొంచెం మోడల్స్ వేరేలాగా ఉంటాయి. వీటికైతే పైన లిడ్స్ లేవండి. ఎందుకంటే పైన లిడ్ అనేది వచ్చిందనుకోండి వెయిట్ పెరుగుతుంది, ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని లిడ్స్ అయితే తెప్పించలేదు నేను. మామూలుగా మనం ప్లెయిన్ లిడ్స్, స్టీల్ లిడ్స్ అయినా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇవైతే మెయిన్గా చాలా బరువు ఉంటాయండి. ఎందుకంటే పల్చగా గిన్నెలు ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా మాడుతూ ఉంటాయి. అందుకని మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక ఇత్తడి పాత్రలు కొంచెం మందంగా ఉన్నాయి తీసుకోండి. నా దగ్గరే కాదు, ఎక్కడ తీసుకున్నా సరే కొంచెం వెయిట్ ఉన్నాయి తీసుకుంటే మీకు యూజ్ అవుతాయి అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే హండీ బౌలు. లోపల టిన్ కోటింగ్ కూడా రావడం వల్ల వీటిల్లో పులుపుగా ఉండే వస్తువులు అంటే చింతపండుకు సంబంధించిన పప్పుచారు అవ్వచ్చు, టమాటా రసాలు, ఇలాంటివి ఏవైనా సరే పెట్టుకోవచ్చు. నార్మల్గా ప్యూర్ బ్రాస్లో అయితే చింతపండుకు రిలేటెడ్వి ఏవి కూడా వాడకూడదు, అది హెల్త్కి మంచిది కాదు. అలాంటప్పుడు ఇవి అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో ఇది వచ్చేసి మీకు 1.5 kg దాకా పడుతుందండి. రైస్ కానీ, బిర్యానీలు కానీ ఏమన్నా చేసుకోవడానికి, లేదంటే పప్పుచారు అలా పెట్టుకోవడానికి ఇదైతే కొంచెం పెద్ద సైజు. దీనిలో ఇది ఒక్క సైజు అవైలబుల్ ఉందండి, చిన్న సైజులు అవైతే లేవు, ఓన్లీ సింగిల్ సైజు అవైలబుల్ ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, చక్కగా చూసుకోండి. ప్రైజెస్ అన్నీ కూడా మీకు చెప్తాము. 9.5 inches అయితే ఉందండి. హైట్ వచ్చేటప్పటికి 5.5 inches ఉంటుందండి. చెప్పాను కదా, ఇది అప్రాక్స్గా మీకు 1.5 kg వరకు ఉడుకుతుంది. చాలా వెయిట్ వస్తుంది. లోపలంతా కూడా టిన్ ఉంటుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇది కూడా సేమ్ టిన్ కోటింగ్ ఉంటుంది లోపల, అలానే వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇవైతే చేపల పులుసు వండుకుంటారు అని అంటారు చూసారు, అట్లా వెడల్పుగా వస్తుంది అనమాట. దీనిలో ఫ్రైస్ అలా చేసుకోవచ్చు. ఫ్రై కూడా చక్కగా, ఎందుకంటే వెడల్పు ఉండడం వల్ల మనం ఫ్రై కర్రీస్ అట్లా చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అంటే చాలామంది కళాయిలు అలా కొనుక్కుంటూ ఉంటారు. లేదు ఒక్కటే మనము కొంచెం బడ్జెట్ చూసుకొని కొనుక్కోవాలి అనుకునే వాళ్ళైతే ఇలాంటి వెడల్పువి కొనుక్కుంటే ఏంటంటే వీటిల్లో మీరు పులుసులు చేసుకోవచ్చు, ఫ్రైస్ చేసుకోవచ్చు, బిర్యానీస్ చేసుకోవచ్చు. ఒక్కటే అనమాట, మనకి సరిపోతుంది. అందులోనూ టిన్ ఉంటుంది కాబట్టి మీరు పులుసు లాంటివి కూడా, పప్పుచారు లాంటివి అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. వెడల్పు ఉండడం వల్ల ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, లోపలంతా కూడా హ్యామర్ డిజైన్ వస్తుంది. బ్యాక్ సైడ్ అంతా ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా చాలా మందం వస్తున్నాయండి ఇవి. అలానే ఇది గిన్నె కూడా కొంచెం పెద్ద సైజే ఉంటుంది, 11 inches ఉందండి. ఇవి ఒక్కొక్కటి 1.5 kg, 2 kgs అట్లా వెయిట్తో ఉన్నాయండి, అది గమనించండి. ప్రైజెస్ విషయానికి వచ్చేసరికి ప్రైస్ తక్కువ ఎక్కువ అనుకోవద్దు, ఎందుకంటే వెయిట్ ఉంటాయి అన్నమాట. వెయిట్ని బట్టి సేమ్ మోడల్ పల్చగా వస్తుంది, మందంగా వస్తుంది, దాని ప్రకారం ఉంటాయి. ఇది పెద్దదండి, దీనిలో ఇంకొక సైజు కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అనే ఇది చిన్న సైజ్ అండి, సేమ్ యాస్టీజ్. అలానే ఇది కూడా మిషన్ మేడ్ వస్తుంది. ఈ విధంగా హ్యామర్ డిజైన్ వస్తుంది లోపల. చాలా మందం అయితే ఉంటాయి. ఇది చిన్న సైజ్ అని చెప్పాను కదా, ఒకసారి మెజర్మెంట్ కూడా చూపిస్తాను నేను మీకు. 10 inches ఉందండి, 9.5 inches అంటే కొంచెం ఒక 1 points అట్లా తక్కువగా 10 inchesకి అయితే ఉంది. ఇది కూడా అంతే, చిన్నగా ఉన్నా కూడా మందం ఉంటుంది, అది గమనించండి. ఎందుకంటే వన్ టైమే తీసుకుంటాం కాబట్టి కొంచెం మంచివి తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ మీరు చూస్తున్నవి కళాయిలు. ఇవి పోత కళాయి కాదండి, అచ్చం ప్యూర్ బ్రాస్ అనమాట. అలానే మందం వస్తాయి ఇవి ఒక్కొక్కటే. ఇది చిన్న సైజ్ అనమాట, ఇది 10 నెంబరు. ఇది వచ్చేటప్పటికి మీకు దాదాపుగా 2 kgs వరకు ఉందండి. ఒక 100 grams అటు ఇటుగా 2 kgs వరకు ఉంది. చాలా మందం వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్రైస్ కానీ అలాంటివి చేసుకున్నప్పుడు మాడడం కానీ అలా ఉండదు. చూసారు కదా, ఇక్కడ చూస్తేనే మీకు ఐడియా వస్తుంది థిక్నెస్ అనేది. అలానే ఈ హ్యాండిల్స్ కూడా ప్యూర్ బ్రాస్తోనే మేడ్ అయి ఉన్నాయి. ఈ లోపలంతా కూడా ఈ విధంగా కొంచెం డిజైన్ అనేది వస్తుంది, ప్లెయిన్గా కాకుండా. బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ అడుగున చాలా వాటికి నల్లగా ఒకటి ఉంటుంది అనమాట, అందుకనే బ్యాక్ సైడ్ చూపిస్తున్నా. అటువంటిది ఏమీ లేదు మన దానికి, అంటే ప్యూర్ బ్రాస్. ఇది వచ్చేసరికి 10 size అండి.
మెజర్మెంట్స్ కూడా చూపిస్తాను నేను మీకు. ఇవన్నీ కూడా మీకు ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ కూడా క్యాటలాగ్లో ఉంటాయి, తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేయండి. 10 ఇంచెస్ అండి ఇది. ఇంకొక సైజు కూడా ఉందండి, పెద్ద సైజు. మనం ఎప్పుడన్నా ఇలాంటివి తీసుకునేటప్పుడు మనకి ఎక్కువగా యూజ్ అయ్యేటట్టు తీసుకోవాలి. అంటే కొంచెం చిన్న సైజు తీసుకున్నాం అనుకోండి, తక్కువలో వస్తుంది, వెయిట్ తక్కువ ఉంటుంది కదా అని. మనకి ఇన్ కేస్ ఏదన్నా పెద్దది అవసరం పడినప్పుడు మళ్ళీ పెద్దది ఉండదు కదా, అదే పెద్దది కొనుక్కుంటే కొంచెమైనా వండుకోవచ్చు, కొద్దిగా ఎక్కువైనా వండుకోవచ్చు అనమాట. అట్లా మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. అందుకని వీటిల్లో ఇంకా సైజెస్ కూడా ఉంటాయి, కాకపోతే నేను తెప్పించలేదు. ఇది చిన్న సైజు, అంటే కొంచెం కొంచెం తాలింపులు, కొద్దిగా ఫ్రైస్, అట్లా ఒక 2 మెంబర్స్ ఉన్నప్పుడు చేసుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఇంకొక 2 వచ్చినా కూడా మీకు ఇది సరిగ్గా సరిపోతుంది, అలా అన్నమాట ఇది. నెక్స్ట్ మీరు చూస్తున్నది చాలా పెద్ద కళాయి అండి. ఇది 2.5 kgs దాకా ఉంది, చాలా వెయిట్ ఉంటుంది. ఇది థిక్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. హ్యాండిల్స్ కూడా ప్యూర్ బ్రాస్తో మేడ్ అయి ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం వెయిట్ అనేది పెరుగుతుంది. అలానే లోత్ ఎక్కువ ఉంటుంది. 12 సైజ్ అండి. దీనిలో మీరు ఫ్రైస్ కానీ ఏదన్నా స్నాక్స్ కానీ, ఇప్పుడు అటుకులు అలాంటివి ఉంటాయి, వాటిని కూడా వేయించుకోవచ్చు. ఏదన్నా మనం ఈ కారపొడులు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం, అప్పుడు కూడా చక్కగా వేయించుకోవడానికి, కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలా మందం వస్తుంది. దీనిలో తక్కువైనా చేసుకోవచ్చు, మనం ఎక్కువైనా చేసుకోవచ్చు కదండి, అలా అన్నమాట. మనము ఇట్లా ప్యూర్ బ్రాస్తో ఉండడం వల్ల ఏంటంటే టిన్ దాంతో కంపేర్ చేస్తే ప్యూర్ బ్రాస్కి ఏంటంటే టిన్ పోయే అవకాశం ఉంటుంది, కానీ బ్రాస్ దానికి అలా ఉండదు. కాబట్టి ఇవి ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయాలి. కాకపోతే మనం ఏదన్నా వండుకోగానే వెంటనే డిష్ అవుట్ చేసేసుకోవాలి, ఇందులోనే ఉంచకూడదు. ఇది మీరు టిన్నది అనుకోండి, అందులో ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది మాత్రం మీరు ఏదైనా ఫ్రైస్ కానీ, పప్పులు కానీ, ఇందులో పప్పుచారు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు, కానీ వెంటనే తీసి మనం వేరే గిన్నెలోకి అయితే మార్చేసుకోవాలన్నమాట. అట్లా చేసుకునేటట్టయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది, చాలా మందంగా ఉంటుంది. 12 ఇంచ్ అండి సైజు, 12 నెంబర్ కదా, 12 ఇంచ్ సైజ్ వస్తుంది. దీనికి కూడా సేమ్ అంతే, బ్యాక్ సైడ్ ఏమీ ఉండదు, కానీ చాలా సాలిడ్గా ఉంటాయి ఇవి. నెక్స్ట్ మీరు చూస్తున్నది బకెట్ అండి. ఇది చిన్నది, మనం ఎప్పుడన్నా ఏదైనా ప్రసాదాలు వండుకున్నప్పుడు గారెలు అట్లాంటివి ఇందులో పెట్టుకొని సర్వ్ చేసుకోవడానికి కానీ, లేదు అని అంటే దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. కిచెన్లో కూడా డెకరేషన్కి వాడుకోవచ్చు. మీరు యుటెన్సిల్ హోల్డర్ లాగా కూడా వాడుకోవచ్చు. అంటే దీనిలో గరిటెలు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే బ్రాస్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మనం ఫ్లవర్ పాట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ అనమాట. ఇది వచ్చేటప్పటికి 6.5 ఇంచెస్ ఉందండి. హైట్ వచ్చేటప్పటికి హైట్ కూడా అంతే, 6.5 ఇంచెస్ అయితే ఉంటుంది. ఈ విధంగా వస్తుంది బేస్, లోపలైతే ఈ విధంగా ఉంటుంది ఫినిషింగ్. ఈ విధంగా హ్యాండిల్ కూడా ఉంటుంది. పైన అంతా డిజైన్ అయితే ఇట్లా వచ్చింది. నెక్స్ట్ మీరు చూస్తున్నది మోటర్ అండ్ పెసల్ అండి. ఇది వచ్చేసరికి మనకి చిన్నగా ఉంటుంది, కానీ గుంటగా ఉంటుంది. లోతు చూడండి ఎలా ఉందో, చాలా మందం వస్తుంది. అలానే ఇది కూడా చాలా మందం ఉంటుంది, చూసారు కదా, హైట్ కూడా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మనము అల్లం కానీ, తర్వాత ఇలాచీ కానీ అలాంటివి మనము నలగొట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఏంటంటే ఓన్లీ దేవుడి కోసం ప్రసాదాలకి వాటికి వాడాలి అని అనుకున్నప్పుడు చాలా బాగుంటుంది. చిన్నగా ఉంటుంది కాబట్టి మనం ఒక పక్కకు పెట్టేసుకోవచ్చు. ఈజీ టు మెయింటైన్ కూడా అనమాట. ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంటే బరువుగా ఉంటుంది, వాష్ చేసుకోవడానికి కూడా కొంచెం కష్టం కదా. లోతు చూసారా ఎలా ఉందో. ఇది బరువు ఉండడం వల్ల త్వరగా నలుగుతాయి. ఇప్పటిదాకా కిచెన్ యుటెన్సిల్స్ చూపించాను కదా, మరి వాటితో పాటు గిన్నెలు ఒక్కటి చూపిస్తే సరిపోదు కదా, గరిటెలు కూడా కావాలి. అవి కూడా తెప్పించాను. చూస్తున్నారు కదా, ఇదైతే జల్లి గరిటె అండి. మందం ఉన్నాయండి, మెయిన్ ఇవి మందం ఉన్నాయి. చక్కగా ఇది వెడల్పు ఎక్కువ వస్తుంది, కంపాక్ట్గా ఉంటుంది. మనం ఏదన్నా గారెలు కానీ అలాంటివి చేసుకుంటున్నప్పుడు తీసుకోవడానికైనా, రైస్ పెట్టుకోవడానికైనా, కర్రీలు అలా ఫ్రై చేసుకోవడానికైనా చాలా బాగుంటుంది అనమాట. ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది, మందంగా ఉంది, హైట్ కూడా ఎక్కువ ఉందన్నమాట. ఇది ఎక్కువ ఉండడం వల్ల మనకి వేడి తగలదు కదా పెద్దగా. ఇవి కూడా అవైలబుల్లో ఉన్నాయి, క్యాటలాగ్లో ఒకసారి అయితే చెక్ చేయండి. అండి ఇది వచ్చేటప్పటికి ఇది బరువు ఎక్కువ ఉంది, ప్లేన్ వస్తుంది. మనము ఏదన్నా కళాయిలో ఇప్పుడు పరవన్నాలు కానీ అలాంటివి వండేటప్పుడు, లేదంటే లోతుగా ఉంటాయి కదా కొన్ని గిన్నెలు, పొడుగ్గా వచ్చి, అంటే గుండిగా గిన్నెలు అంటారు, అలాంటి వాటిల్లోకి యూజ్ అవుతుంది అనమాట. ఇది చాలా మందం ఉందండి, చాలా అసలు స్టాండర్డ్ అనమాట. ఒక్కసారి కొనుక్కున్నామంటే ఇక అలా ఉండిపోతుంది మన దగ్గర. ఇది పొడుగు కూడా ఎక్కువ ఉంది, 16 ఇంచెస్ దాకా ఉంది. క్యాటలాగ్లో మీకు మెజర్మెంట్స్ అన్నీ ఉంటాయండి, తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేయండి.
ఇక్కడ చాలా వరకు వుడ్తో వచ్చినవి కూడా ఉంటాయి. అలాంటివి మాత్రం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వద్దు. ఎందుకంటే ఆ వుడ్ది కొన్ని రోజుల తర్వాత ఊడిపోతుంది. ఊడిపోయినప్పుడు మనకి ఇక్కడ వరకే ఉంటుంది పట్టు. అలాంటప్పుడు మనకు అది యూజ్ అవ్వదు కదా. ఇది పెద్దగా ఉంటుంది, ఇక్కడే హ్యాండిల్ చిన్నగా ఉంటుంది, చేతులు కాలుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడైనా ఇటువంటివే ప్లెయిన్గా ఉండి ప్యూర్ బ్రాస్తో ఉండేవే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఇందాక మీరు పెద్దది చూసారు కదా, దీనిలో ఇది చిన్న సైజ్ అండి. సేమ్ అలానే వస్తుంది, అస్తం గంటెలాగా అన్నమై పెట్టుకోవడానికి వాటికి చాలా బాగుంటుంది. ఇది హ్యాండిల్ వచ్చేసరికి చక్కగా మనకి పట్టుకోవడానికి కూడా బరువుగా అనిపించదు. ఇది వెయిటే ఉంటుంది, కానీ హ్యాండిల్ లావ్ వస్తే ఏంటంటే మనకి చేతులు నొప్పి వస్తాయి. సన్నగా ఉన్నాయి అనుకోండి, తిప్పడానికి చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సైజ్ వచ్చేసరికి చిన్నగా ఉంటుంది. ఇందాక నేను మీకు హండి గిన్నె చూపించాను కదా చిన్న సైజ్ది, దానిలోకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఒకసారి ఆ పెద్దది కూడా చూపిస్తాను. చూసారు కదా, ఇది దీనిలోకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. మనకి హ్యాండిల్ కానీ అదంతా చక్కగా కలుపుకోవడానికైనా చేయడానికైనా బాగుంటుంది. జల్లి గరిట అనుకోండి, ఇలా కళాయి 10 నెంబర్కి కానీ 12 నెంబర్కి కానీ దేనికైనా కూడా చక్కగా సెట్ అవుతుంది. మనం కలుపుకోవడానికైనా ఇప్పుడు మనకి వేడి సెగ కూడా తగలకుండా ఉంటుంది అనమాట. చక్కగా ఉంటుంది. ఇదైతే సైజు కాంపాక్ట్గా ఉంటుంది. అన్ని ఇట్లా సెట్స్ వైజ్గా చూసి తీసుకొచ్చామండి. నెక్స్ట్ మీరు చూస్తున్నది చిన్నదండి, చాలా క్యూట్గా ఉంది, చాలా మందంగా ఉంటుంది. హ్యాండిల్ కూడా చూసారా ఎంత మందంగా ఉందో. ఇది మనం పెరుగు అలాంటివి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే ఏంటంటే చిన్నగా ఉంటాయి కదా గిన్నెలు, అలాంటప్పుడు ఇది పొడుగు కూడా తక్కువ రావడం వల్ల బాగుంటుంది. మెయిన్ ఇది మందం వస్తుంది. మీరు కావాలి అని అనుకుంటే గినక ఏదన్నా విగ్రహాలు ఉన్నాయనుకోండి, దేవుడి విగ్రహాలు కానీ అలాంటివి, వాటి ముందు అంటే కృష్ణుడు బొమ్మలు అలాంటివి ఉంటాయి కదా, వాటి ముందు కూడా చక్కగా ఇందులో ఆయిల్ వేసుకొని మీరు పువ్వొత్తులు పెట్టుకొని వెలిగించుకోవచ్చు కూడా. ఆ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ట్రెండీగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా డెకరేషన్ని ఎక్కువ ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి మీరు ఆ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా రౌండ్గా గుంటగా ఉంది. ఇదైతే మెయిన్గా పెరుగు తీసుకోవడానికి అయితే బాగుంటుంది. పప్పు కానీ పెరుగు కానీ అలాంటి వాటికి చక్కగా యూజ్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా. ఒక్క లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.